మన ముందున్నారు హైదరాబాద్ రంజీ ప్లేయర్. ఆయనతో మాట్లాడి అసలు ఆయన జీవితంలో అసలు ఎన్ని మ్యాచెస్ ఆడారు అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. హాయ్ సార్. Hello, sir. I am former Ranji Hyderabad cricketer and former under 19 India, and I played for counties in England. And I am being here. I coached Hyderabad under 19 state team, and then for special free camp, I was a coach here. And then I was addict to alcohol years back. Now I'm back again. So I have given plenty of inventories, and then people has gathered me and the third to so ఇక్కడ హాకీ గ్రౌండ్ లో ఫుట్బాల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఇవాళ థర్స్డే రోజు మా బాక్సర్ గారు పిలిపించారు. ఎందుకంటే పబ్లిక్ తెలవాలి, ఎందుకంటే జరుగుతున్న ఈ విశేషాలు. నౌ క్రికెట్ స్పోర్ట్స్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, చాలా హెల్ప్ చేస్తున్నారు కోచెస్ ఇక్కడ. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ మీ ఇన్ ప్రీవియస్ వాట్ ఐ వాజ్ దేర్. I was drinking, I was roaming here and then. అందరికీ తెలుసు నా గురించి. సో ఒకటే నేను మెసేజ్ ఏమి అని కష్టపడాలండి. ఇక్కడ ఆడుతున్నారు అందరు కోచెస్, అందరూ చాలా మంది కష్టపడుతున్నారు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి పోవద్దండి. లాస్ట్ టైం నేను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన హైదరాబాద్ లో. ఇక్కడ ఇప్పుడు మన సాట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్ ఉన్నారు నాతోని. అతని గురించి అతను చెప్పారు కి ఇట్లా రండి సంతోష్ గారు, మీరు ఇప్పుడు సిద్దిపేట వెళ్ళారు, సిద్దిపేటలో చాలా బాగా అయిందండి. అక్కడ వాళ్ళు పిలిపించారు చాలా మంది. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. పాత ప్లేయర్లు ఉన్నారు, క్రికెటర్స్ కానివ్వండి, టెన్నిస్ కోచెస్ కానివ్వండి, హాకీ కోచెస్ కానివ్వండి, ఫుట్బాల్ కోచెస్ కానివ్వండి, కబడ్డీ కోచెస్ సుధాకర్ సార్ కానివ్వండి, మనోజ్ గారు కానివ్వండి, అందరూ హెల్ప్ చేస్తున్నారండి. ప్రేమ్ సార్ అండ్ అనూప్ సార్ స్కేటింగ్ చాలా మంది హెల్ప్ చేస్తున్నారని ఇవాళ అమ్మగారు ముందు నేను సాక్ష్యంగా చెప్తున్నా. అందరికి చాలా మంది చాలా బాగున్నారు. ఒకటి హెల్ప్ కావాలండి, ఇక్కడ నుంచి మనకి ఆ హెల్ప్ దొరుకుతలేదండి. ఇప్పుడు మన అక్కడ స్పోర్ట్స్ అబ్రాడ్ లో నడుస్తుంది, అన్ని బ్యాడ్మింటన్స్ అందరు చెప్పారు ఇలా అది కాదు ఇది కాదు అని. కానీ విన్నింగ్ చూడండి, ఈ విన్నింగ్ ఇది వేరే బ్యాడ్మింటన్ ఏదో చెప్పారంట, కానీ అది అట్లా బాగా ఈజ్ పార్ట్ ఆఫ్ ది స్పోర్ట్. సో యూ హ్యావ్ టు బి క్లియర్. అండ్ దెన్ వన్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ కి స్పోర్ట్స్ ఈజ్ ఎ ఫ్రీ మెడిసిన్. అంటే మీరు మ్యాచెస్ ఆడారు కదా, విన్ అయ్యారు కదా, ఎందుకని ఇట్లా అయిపోయారు మీరు? సార్ ఆ టైంలో మేడం, ఆ టైంలో నాకు ఏం తెలియలేదు. నేను చిన్న ఏజ్ లో పైనకి వచ్చేసి ఆ ఫ్లోలో వెళ్ళిపోయినండి. నాకు తెలియదు అప్పుడు ఏం చేయాలి ఏంది అంటే. ఇప్పుడు మా ఇంట్లోవి వాళ్ళు బిజీ, వాళ్ళ బిజినెస్ లో అందరు ఉన్నారు, కోచెస్ బి ఉన్నారు. మా పండరి సార్ ఉండే మహబూబ్ కాలేజ్ నుంచి, దయానంద్ ఉండే సీనియర్ ఎంప్లాయీ, అనిరుద్ సింగ్, వాళ్ళందరూ అల్ఫ్రెడ్ అప్లం, తిమోతి రవికుమార్ అండ్ విజయ్ మోహన్ రాజ్ సార్, వెంకటపతి రాజు, కమల్జీత్ సింగ్ అందరు హెల్ప్ చేశారు. బయట స్టేట్ లోవి నాకు చాలా యువరాజ్, అజిత్ అగర్కర్ సెలెక్టర్, చైర్మన్ ఆఫ్ సెలెక్టర్ ఇప్పుడు, గౌతమ్ గంభీర్, దే ఆల్ హెల్ప్ మీ, అర్జున్ యాదవ్ అందరు హెల్ప్ చేశారు. ఇట్లా అని కాదు, కానీ ఏంటంటే నేను నాదే నాకు తెలియదు ఏం చేయాలి ఈ పబ్లిక్ లా. ఎందుకంటే స్మాల్ ఏజ్, ఇప్పుడు పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు ఒక్కొక్క అబ్బాయిని. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి పోకుండా నేనే కిడ్ బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తుండే, నేనే నడుచుకొని వస్తుండే మారట్పల్లి నుంచి. నాకు తెలియదు ఇవన్నీ. ఓకే, అంటే మీరు ఇలా డ్రగ్స్ కి ఎందుకు అడిక్ట్ అయినారు? ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్? ఎందుకు ఇట్లాగా తాగుడికి ఇలా అలవాటు అయిపోయారు? ఇది స్ట్రాంగ్ జాబ్ అండ్ స్ట్రాంగ్ వర్డ్ అండ్ నాకు అప్పుడు అదే చెప్తున్నా. నాకు తెలియదండి, నేను ఇట్లనే ఆడుతుండే, ఇట్లనే కొట్టేస్తుండే, అందరు ఎంకరేజ్ చేస్తుండే, అందరితోనే పాటు డిస్ట్రిక్ట్స్ కి మ్యాచెస్ కి వెళ్ళిపోతుండే. సో మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీ బ్యాటింగ్ చూడడానికి హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు అంట కదా. ఆ ఫెన్స్ లో అండి రంజీ ట్రోఫీ అండర్ 19 ఆడేటప్పుడు ఆ ఫెన్స్ ముందు హైదరాబాద్ జిమ్ఖానా క్రికెట్ గ్రౌండ్ మొత్తము గుంపుకొని ఉంటాయి. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్ కనిపిస్తున్నారు అక్కడ. ఇక్కడ పబ్లిక్ లేదు. ఆడు ఎవరు ఆడు తిన్నాడా ఏంది అంటే ఆడు మీ గురించి చూడేదానికి వచ్చినామండి అంటాడు. అప్పుడు ఆ రోజుల్లో మొత్తం గ్రౌండ్ ఫుల్ ఉంటుండే. ఏ గ్రౌండ్ అన్నా ఉండండి, మనము టెన్నిస్ నుంచి చూసుకుంటే జిమ్ఖానా దాకా, క్రికెట్ గ్రౌండ్ లో దాకా
ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్ ఆర్ కమింగ్ అండ్ సీయింగ్, నో పబ్లిక్ ఫ్రమ్ అవుట్ సైడ్. మిథాలి రాజు మీతోనే ప్రాక్టీస్ అన్ని గానీ గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేశారంట. చిన్నప్పుడు మా సంపత్ సార్ ఉండేప్పుడు మిథాలి రాజ్, పూర్ణిమారావు ఇన్ఛార్జ్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇప్పుడు మిథాలి రాజ్ నౌ స్టిల్ షీఈస్ కామెంటింగ్ ఇన్ తెలుగు. సో ఆమె గురించి చెప్పాలంటే ఆమెకి మా సంపత్ సార్ నేర్పించారు మొత్తం క్రికెటర్ చేపించారు. ఆమె భరతనాట్యం స్టూడెంట్ యాక్చువల్లీ కీసై స్కూల్లో. వాళ్ళ ఫాదర్ దొరై, తను కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ అమ్మాయిని. చాలా పర్ఫెక్ట్గా పికప్ చేసి ఇంత తక్కువ టైంలో 16 yearsలో వరల్డ్ కప్లో అప్పుడు సెలెక్ట్ అయిందంటే మన హైదరాబాద్ నుంచి తనే అండ్ పూర్ణిమారావు. అంటే మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంటే మీ బ్యాటింగ్ నచ్చి చాలా మంది వచ్చి మీ బ్యాటింగ్ కోసం చూస్తున్న వాళ్ళంట కదా హైదరాబాద్ వాళ్ళు. అవునండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ చిన్న ఏజ్ గ్రూప్లో ఈ అబ్బాయి ఇంత పెద్ద పెద్ద సిక్సెస్ కొడుతున్నాడు. అండర్ 16లో వచ్చి మోరీలలో కొడుతున్నాడు, అక్కడ ఎగ్జిబిషన్లో కొడుతుండు, ఇక్కడ కొడుతుండు మన ఫుట్బాల్ గ్రౌండ్లో. సో దాని ప్రకారం వచ్చి పెరెడ్ గ్రౌండ్లో ఉన్న మ్యాచింగ్ వికెట్లో చూస్తుండే ఆ టైంలో. అప్పుడు పెరెడ్ గ్రౌండ్లో మ్యాచెస్ చాలా అవుతుండే, ఇప్పుడు అయితే లేవు. ఎందుకో నాకు తెలియదండి. కానీ ఇంకోటి దాని ప్రకారం నాకు మళ్ళీ అండర్ 19 తీసుకుపోయారు, 321 కొట్టిన తమిళనాడుతోని. సో దాంతో మహేర్ బాబా సార్ ఉండే, చాలామంది కోచెస్ ఉండే. ఇక పేర్లు చెప్పుకొని పోవాలంటే ఇక మనకి లిస్ట్ ఇంకా పెద్దది వెళ్ళిపోతుంది. సో దానికి బట్టి అందరు చూడేదానికి వస్తుండే, అన్నం వదిలేసి చూసుకొని వస్తుండే అమ్మ. వాళ్ళు ఎవరో నాకు తెలియదు పాపం. సో దాని ప్రకారం మళ్ళీ నాకు వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉండే, యువరాజ్, హర్భజన్, మహమ్మద్ కైఫ్, అజిత్ అగర్కర్, వసీం జాఫర్, ఎస్ఎస్ దాస్, మళ్ళీ సౌత్ ఆఫ్రికా నుంచి మకాయిని, జస్టిన్ క్యాంప్, చాలామంది ఉన్నారు, డి విలియర్స్, చాలామందితో పాటు ఆడినతో they used to like me because that time I was not like this. And then కౌంటీ పంపించారు, కౌంటీ క్రికెట్ ఇంగ్లాండ్కి, అక్కడవి బాగా ఆడాను. దాని తర్వాత బీడిఎల్లో జాబ్ ఇచ్చారు, అక్కడ మళ్ళీ ఇదే అయిందండి. ఇప్పుడు హైదరాబాద్కి క్రికెట్ ప్లేయర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తారంట. ఎవరెవరు వచ్చి కలుస్తారు మిమ్మల్ని? హర్భజన్ అండ్ యువరాజ్ సింగ్, వాళ్ళిద్దరు వచ్చి ఎప్పుడన్నా ఇక్కడ రానియండి, నాకు కంపల్సరీ కలిసి ఏదో ఒక వౌచర్ ఇచ్చి వెళ్తారు. అంటే మీరు పిల్లలకి కోచింగ్ కూడా ఇచ్చారంటగా క్రికెట్? హనుమ విహారీ ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. తిలక్ నాయుడు, హనుమ విహారీ, రవితేజ, చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఆడుతున్నారు రంజీ ట్రోఫీ. ఐ బీన్ టు నెక్స్ట్ జెన్, ఐ బీన్ టు అద్నాన్, సాలం, టీకేఆర్, ఖాజా క్రికెట్ అకాడమీ, చాలా అకాడమీస్కి వెళ్ళానంటే. అశోక్ సార్ వాజ్ మై గ్రేట్ కోచ్, వివిఎస్ లక్ష్మణ్ కోచ్ ఆయన. సో ఆయనకి ముందే ఉండి నేను ఫీడ్ చేస్తుండే. ఆశీష్ రెడ్డి, టి సుమన్ ఇప్పుడు కామెంటరీ ఇస్తున్నారు, ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు. మీకు ఎంతమంది పిల్లలు సార్? యాక్చువల్లీ నాకు 2009లో పెళ్ళి అయింది సార్ అమ్మ. ఈ హెచ్సిఏ కారణమే, హెచ్సిఏ నాకు సంబంధించిన వాళ్ళే శివలాల్ యాదవ్ సార్, జాన్ మనోజ్ సార్, అందరు హెచ్సిఏ వాళ్ళు అందరు కలిసి నాకు నా పెళ్ళిని చేయడం జరిగింది ఈ ఉప్పల్ స్టేడియంలో రిసెప్షన్. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు పెళ్ళి విషయంలో. ఇంకా నాకు ట్విన్స్ ఉండే, ఒక అబ్బాయి థర్డ్ డేలో చనిపోయారు, ఆస్తమా ప్రాబ్లం, ఆక్సిజన్. అండ్ దెన్ తర్వాత వచ్చి మళ్ళీ ఇదే ఆల్కహాలిజం స్టార్ట్ అయిపోయి, డిజీజ్ కాల్డ్ ఆల్కహాలిజం. ఇప్పుడు చెప్తా, దానికి డ్రగ్కి పోకండి ప్లీజ్ యంగ్స్టర్స్. ఇది ఒక్కసారి పట్టుకుంటా అంటే వదలదు. చాలా తిరిగిన రియాబ్స్ అన్నీ తిరిగి, మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. పేర్లు చెప్పాను నేను, ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఇంకా అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి 8th క్లాస్లో ఉన్నాడు,
సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. ఇంకొక అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇంకో అబ్బాయి. ఇప్పుడు రీసెంట్ గా T20 ఆడి డిఎస్పి పోస్ట్ ఇచ్చారు కదా, దాని పట్ల మీరు ఏమంటారు? సిరాజ్ కి ఇచ్చారంటే అది చాలా పెద్ద పది, బికాస్ ప్రీవియస్ ఆల్సో హర్భజన్ సింగ్ కి ఇచ్చారు ఇదే పోస్ట్ పంజాబ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ లైక్ దిస్, బికాస్ వెన్ ఎవర్ హీల్ కమ్ టు హైదరాబాద్ ఇక్కడ వస్తే సంతు భాయ్ అంటాడు. చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడ్డారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హిమ్ అండ్ థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అండ్ భరత్ అరుణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్, బికాస్ మీరందరూ నా గురించి, నేను పనుకొని ఉండే నాకు లేపి నా గురించి స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ మనోజ్ సార్ ఆల్సో. థ్యాంక్ యూ.